అందరు నమస్కారం అండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ 1,27,000 మంది ఉన్నారు. ఇంకా కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 1,27,000 కాస్త 1,50,000 అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. 10 రోజుల్లో ఈ 1,50,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇది రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ కాదు. నేను ఎప్పుడు కూడా ఆర్డర్ అయ్యను, రిక్వెస్ట్తో అడుగుతాను, రిక్వెస్ట్తోనే నేను ఏదైనా ప్రయత్నిస్తాను. కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు చాలామంది కార్పొరేట్ కంపెనీలు ఒక కొత్త తరహాలో జనాల్ని ఎర్రి పప్పలు చేయడానికి, జనాల్ని ఎర్రి గొర్రెలు చేయడానికి ముందుకు వస్తున్నారండి. అంటే సీజన్ లెక్క వస్తున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తామని చెప్పి ఎంతోమంది అమాయకుల్ని రోడ్డుకు లాగేశారు. ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి చాలామంది జీవితాల్ని సర్వనాశనం చేశారు. తర్వాత బెట్టింగ్ యాప్లు అయిపోయింది. తర్వాత లక్కీ డ్రాలని కొద్ది రోజులు నడిచింది. ఈ లక్కీ డ్రాల మీద కూడా పోలీసులు ఉక్కుపాదంతో నిలబడటం, లేకుంటే ఎవరైతే ఈ లక్కీ డ్రాలో కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడంతో వాళ్ళు కూడా వెనక తగ్గారు. ఇప్పుడు ఈ సోపు, లేకుంటే షాంపూ, లేకుంటే ఇంకోటి ఇలాంటి ప్రోడక్టుల్ని సెలబ్రిటీల చేత, యూట్యూబర్ల చేత ప్రమోట్ చేయించి జనాల చేత కొనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఈ మధ్య ఏదో గర్ సోప్ అంట, గర్ షాంపూ అంట, ఇవి వచ్చి ఫస్ట్ యూట్యూబర్ల నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత సెలబ్రిటీల దాకా వచ్చారు. చాలామంది సెలబ్రిటీలు ఆ గర్ సోపుని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, చేస్తే చేసుకుంది. ఈ సోపు వల్ల జనాలకు వచ్చే నష్టం ఏం లేదు. బెట్టింగ్ యాప్ల మీద ఉన్నంత ప్రభావం ఈ సోపుల మీద, లేకుంటే షాంపుల మీద ఉండదు. సరే, చేసుకునింది. కానీ చేసేదానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారమే చేసుకోవాలి. ఇటీవలే మొన్నో ఈ యాక్టర్ ఆలీ ఎవరైతే ఉన్నారో ఇతను ఈ గర్ సోపుని ప్రమోట్ చేశారండి. చేస్తే చేసుకునింది, ముందులాగా చెప్తే చేస్తే చేసుకునింది. కానీ ప్రమోట్ చేసే విధానం హిందువులకి, అంటే హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ ఆలీ గారు గర్ సోపుని ప్రమోట్ చేశారు. ఒక ప్లేట్లో సోపు పెట్టి ఆ సోపుకి ఈయన పూజలు చేస్తూ జై జై లక్ష్మి, ధనలక్ష్మి అంటూ పూజలు చేస్తూ కొంచెం ఎటకారంగా ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. జై జై లక్ష్మి, జై లక్ష్మి, జై ధనలక్ష్మి, సిద్ధించు గమ గమ, జై వరలక్ష్మి, జై కరలక్ష్మి, జై మహాలక్ష్మి. దాని మీద చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలీ గారి మీద కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. నేను కూడా నా పర్సనల్గా, నా వ్యక్తిగతంగా ఆలీ గారు చేసింది తప్పేం చెప్తాను. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేటప్పుడు దాన్ని ఇతర మనోభావాలు దెబ్బతీయకుండా, ఇతరులకి సంబంధం లేకుండా నువ్వు ప్రమోట్ చేసుకోవాలి. అంతేగాని అది ప్లేట్లో పెట్టి నువ్వు జై జై లక్ష్మి అని చెప్పి హిందువుల్లాగా పూజలు చేసినట్టు సోపు పూజలు చేస్తే ఎటకారంగా ఎవరైనా కూడా దీని అభ్యంతరం వ్యక్తం చేస్తారు, ఖచ్చితంగా వ్యక్తం చేస్తారు. ఇలాంటి, అంటే ఈ గర్ సోపు లేకుంటే ఈ గర్ షాంపూ వల్ల ముఖాలు మారిపోతాయి, అందం వచ్చేస్తుంది అనేది పెద్ద బూతు. పర్సనల్గా చెప్తున్నా, పెద్ద బూత్ అది. దానివల్లే మనం అందం వచ్చేస్తాము, దానివల్ల ఇంకోటి అనుకునేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సరే, ఎవరేమన్నా అంటే పూసుకుంటే పూసుకుంది, రాసుకుంటే రాసుకుంది, అది వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఆలీ గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రమోషన్ చేసే విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పండి, చాలా తప్పు. ఇప్పటికే హిందువుల మీద, అంటే హిందువుల్ని అవమానిస్తున్నారు, హిందువులు పూజలను అవమానిస్తున్నారు, హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నారని ఒక పక్క సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉంది. వాడెవడో ఉన్నాడు, నా అన్వేషణ ఒక వ్యక్తి ఉన్నాడు.
వాడు కూడా హిందూ దేవుళ్ళని దేవతలని దుర్భాషలాడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా చాలామంది కూడా హిందూ దేవుళ్ళ మీద సంబంధం లేకుండా కామెంట్ చేయటం, లేకుంటే ఎటకారం చేయటం, లేకుంటే ఆలీలాగా పూజలు చేసి హిందూ మనోభావాలు దెబ్బతీయటం అనేది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇంకోలా చేసుకోవచ్చు, కానీ ఈ లైన్ తీసుకొని ఈ పద్ధతిలో చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఆలీ గారి మీద హిందూ సంఘాలు అందరూ కూడా బయటకు వచ్చి ఆలీ గారు చేసిన ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ యాడ్ ఏదైతే ఉందో దాని మీద నిరసన తెలియజేస్తున్నారు. కేసులు పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లా, ఖచ్చితంగా పెడతారు, ఇలాంటి సందేహం లేదు. ఇలా అంటే ఆలీ గారు ఇలా వదిలేస్తే ఈరోజు ఆలీ గారు చేశారు, రేపొద్దున ఇంకోరు చేస్తారు, రేపొద్దున ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇంకొకరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇలా వెళుతూనే ఉంటారు. సో దీన్ని స్టార్టింగ్లోనే అడ్డుకట్టేయాలంటే ఖచ్చితంగా ఆలీ గారి మీద అంటే నిరసన తెలియజేయాలి. ఆలీ గారు చెప్పాలి ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి పెద్ద స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు మీరే దిగజారి ఇతర మనోభావాల్ని దెబ్బతీయకూడదు. మీలాంటి సెలబ్రిటీలే ఇలాంటి చేస్తే రేపొద్దున మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రేపొద్దున ఇంకా కొంచెం వెటకారంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొంచెం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తారు. సో కాబట్టి ఆలీ గారికి ఇలాంటి చేయకూడదు. వీలైతే తక్షణమే క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆలీ గారు హిందూ అయితే చేసిన ఇది పెద్ద రచ్చయ్యేది కాదు. వాస్తవంగా చెప్పాలనుకుంటే ఆలీ గారు ముస్లిమ్స్ అయ్యిండి హిందూ దేవుళ్ళు అవమానించారనే లెవెల్లో ఇది వెళ్ళిపోతుంది. ఇది అంటే హిందువులకి ముస్లింలకి గొడవలాగా వెళ్ళిపోతుంది ఇది. సో అందుకోసం దీన్ని కరెక్ట్గా ఆఫ్ చేయాలన్నా, ఈ గొడవని ఇంతటితో ముగించాలన్నా తక్షణమే ఆలీ గారు బయటకు వచ్చి క్షమాపణ కనుక చెప్పగలిగితే ఈ హిందువు ముస్లిం ఇదైతే ఈ భావం ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది. వాళ్ళేదో అనుకుంటారు, వాళ్ళేదో కేసులు పెట్టుకుంటారు, నేనేమే క్షమాపణ చెప్పాలనుకుంటే ఇది చినికి గాలివాన అవుతూనే ఉంటుంది కదా. కాబట్టి ఇది తగ్గదు. ఇది ఏదేమైనా కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రమోట్ చేసుకుంటే చేసుకోండి. మీరు షాంపూ చేసుకుంటారా, సోపు చేసుకుంటారా, లేకుంటే సిగ్గుపిల్ల చేసుకుంటారా, మీ ఇష్టం, వాటెవర్ ఏదైనా చేసుకోండి. చేసుకునే పద్ధతిలో చేసుకోవాలి. ఇతర దేవుళ్ళని అవమానిస్తున్నట్టు, లేకుంటే ఇతర దేవుళ్ళు అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏది కూడా చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆలీ గారికి తెలుసుకోవాలి, ఆలీ గారిది. సో నేను ఏదో చూశాను, ఏదో చెప్పదలుచుకున్నాను, సో చెప్పాను. థ్యాంక్ యూ. జై హింద్.